మధ్యప్రదేశ్‌లో ఒక గుడి ఉన్నది భోజశాల. దాదాపు 124 ఇయర్స్ నుంచి హిందువులు ఇది మా గుడి అని ఫైట్ చేస్తున్నారు. అప్పుడు బ్రిటిష్ కాలంలో కూడా ఫైట్ చేసినారు. దాని తర్వాత మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత కోర్ట్‌లో కూడా కంటిన్యూగా హిందువులు ఫైట్ చేస్తున్నారు. ఇది మా గుడి అని. కానీ కొంతమంది కావాలని అక్కడ ల్యాండ్ జిహాద్ చేసి అక్కడ ఒక మస్జిద్ కట్టినారు. దాని తర్వాత చాలా వరకు అంటే బ్రిటిష్ కాలంలో కూడా అప్పుడు కూడా సర్వే అయింది. అప్పుడు కూడా అది గుడి అని చెప్పినారు. ఇప్పుడు కూడా దాదాపు 124 ఇయర్స్ కొట్లాట అయిన తర్వాత ఇవాళ డబుల్ బెంచ్ హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఇది హిందూలో ఉన్న గుడి. ఎందుకంటే దాదాపు ఏఎస్ఐ నుంచి 98 డేస్ వరకు అక్కడ సర్వే జరిగింది. ప్రతి ఒక్క కోణంలో వాళ్ళు పోయి అక్కడ సర్వే చేసినారు. ఇది గుడియా మస్జిదా అని. కానీ ఏఎస్ఐ రిపోర్ట్ కూడా ఇది గుడి ఉన్నది. ఒకప్పుడు రాజా భోజ్ గారు సరస్వతి మాతా టెంపుల్ కట్టినారు. ఒకప్పుడు చాలా వరకు ఇక్కడ పిల్లలు వేదాలు నేర్చుకోనికి వచ్చేవాళ్ళు అని ఏఎస్ఐ రిపోర్ట్ కూడా ఇచ్చేసింది. ఇవాళ ఒక మంచి ఒక నిర్ణయం కోర్టు హిందువులకి ఫేవర్గా ఇచ్చింది. ఇది సెకండ్ కేసు. గతంలో అయోధ్య రామ మందిరం కేసు కూడా 500 సంవత్సరాలు కేసు నడిచింది. దాని తర్వాత రాములు భక్తులు ఫేవర్గా హైకోర్టు కేసు వచ్చింది. అక్కడ భవ్యమైన రాముడి గుడి ఇవాళ మనం చూస్తున్నాం. అదేవిధంగా అక్కడున్న సరస్వతి మాత ఒక మంచి విగ్రహం బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నది. నేను ప్రధానమంత్రి మోదీ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న ఆ సరస్వతి మాత టెంపుల్ ఆ విగ్రహాలని రిటర్న్గా మన మధ్యప్రదేశ్ భోజశాల టెంపుల్కి గురించి తీసుకొని రావాలని కోరుతున్నాను. అదేవిధంగా ఏ విధంగా అయోధ్యలో రాముడి గుడి ఇవాళ యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులు వచ్చి అక్కడ దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఉన్న భోజశాలలో కూడా వచ్చి దర్శనం చేసేలాగా అంత పెద్ద గుడి కట్టాలని నేను ప్రధానమంత్రి మోదీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి మా అడ్వకేట్ గారు రవిశంకర్ జైన్ గారు కూడా నేను ధన్యవాదం ప్రకటన చేస్తున్నాను. ఎందుకంటే చాలా కష్టపడి ఆయన ఈ కేసుని హ్యాండిల్ చేసిండు. ఈ కేసు కూడా ఆయన గెలిచిండు. ఇది కాకుండా కుతుబ్ మినార్ కేసు కూడా పెండింగ్ ఉన్నది. తాజ్ మహల్ కేసు కూడా పెండింగ్ ఉన్నది. దాదాపు ఎన్నో గుళ్ళు ఈ ముఘలోలు ఈ ఔరంగజేబోలు పలగొట్టి మా హిందూ గుళ్ళని పలగొట్టి వాళ్ళు అక్కడ మస్జిద్ కట్టారు. ప్రతి ఒక్క కేసు గెలుస్తాం ఆ నమ్మకం ఇవాళ హిందువుల్లో వస్తున్నది.